ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాకేశా ఇంకా టైం వేస్ట్ ఎందుకని ముగ్గురిని అవుట్ చేయి వచ్చాయి వెళ్ళు. అబ్బాయి రవి జాగ్రత్త. కబడ్డీ 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 అబ్బాయి 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 కబడ్డీ రాకేష్ కబడ్డీ కబడ్డీ రే రాకేష్ కబడ్డీ కబడ్డీ రవి. కబడ్డీ రే రవి శంకర ఒంటరి అయిపోయావా పాపం? వస్తావా మిడిల్ డ్రాప్ అయిపోతావా? శంకర్ గారు ఇప్పుడైనా ఆపేసేయండి. గౌరీ గారు, బరిలోకి దిగిన తర్వాత వెన్ను చూపించడం, వెనక్కి తగ్గడం ఈ శంకర్ బ్లడ్ లోనే లేదు. కమాన్ శంకర్ గారు. Yes, come on, Shankar. Come on. Kabaddi, 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 kabaddi. Come on, Shankar garu. Come on, Shankar garu. Come on. Kabaddi, 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 kabaddi. Come on, Shankar garu. Come on, Shankar. Kabaddi, 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 kabaddi. Come on, Shankar. Come on. Come on. Kabaddi, kabaddi, kabaddi. Come on, Shankar. Come on, come on. Kabaddi, kabaddi, kabaddi. Ah. Kabaddi, 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 kabaddi. వెల్డన్ శంకర్ గారు. చిన్న బ్రేక్ తర్వాత వెల్డన్ శంకర్. వెల్డన్. గుడ్ జాబ్. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది.
అందుకే లేనిపోని పంతాలు వద్దు అని చెప్పింది. వింటే కదా, వాడెవడో వచ్చి రెచ్చగొట్టాడంట. వీళ్ళంతా వీరుల్లా వెళ్ళి పోరాడారంట. ఆటతో టచ్ ఉండే వాళ్ళతో పోటీ పడి ఆడితే దానికో అర్థం అంటూ ఉంటుంది. టచ్చే లేని కావాలనే ఆట సాకు పెట్టిన వారితో ఆడి మరీ గాయపడ్డంలో ఏం అర్థం ఉంది? జెండే సార్, జరిగింది చాలు. లాస్ట్ రౌండ్ ఓడిపోయినందుకు వాళ్ళు మరింత కోపంగా ఉన్నారు. అందరినీ ఈజీగా ఓడించేశాం, కానీ ఒక్కడిని మాత్రం గెలవలేకపోయాం. చా! ఇప్పుడు ఏమైంది రాకేష్? ఇంకో రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ లో చూసుకుందాం. ఆ శంకర్ గారిని ఓడించేద్దాం. ఏం ఓడిస్తాం ఏంటండి బాబా? ఆ శంకరాట చూస్తుంటే ఎక్కడ మనందరినీ ఎత్తేసి తలా పొక్కిసి అత్తడానికి భయం వస్తుందండి బాబా. రేయ్! అందుకే చెప్తున్నాను, ఈ ఆట గీట ఏమీ వద్దు. అసలు ఈ ఊళ్ళోనే వద్దు. అందరం సిటీకి వెళ్ళిపోదాం. అందరూ సైలెంట్ గా ఉంటారేంటి? ఓహో, ఇప్పుడు వెళ్ళిపోతే ఎగతాళి చేస్తారన్నా? వాళ్ళకి బుద్ధి చెప్పే అవకాశం ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఆ నమ్మకంతోనే వెళ్ళిపోదాం. నమ్మకం 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 నమ్మకం. గెలుస్తామనే నమ్మకంతోనే ఆట మొదలుపెట్టాం. ఇప్పుడు మధ్యలో వదిలేస్తే ఆ నమ్మకానికి అర్థమేంటి? అవకాశాల కోసం మనం ఎదురు చూస్తూ కూర్చోకూడదు. అవకాశాన్ని మనకి మనమే క్రియేట్ చేసుకోవాలి. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం మాత్రం మూర్ఖత్వమే అవుతుంది. అంతకు మించి పిరికితనం అవుతుంది. వర్ధన్ కుటుంబంలో ఆ రక్తంలో పిరికితనం ఉండదు. దానికి తెలిసిందల్లా ఒక్కటే, ఎదురొచ్చిన వాళ్ళని ఓడించి గెలవడం, గెలుపుతోనే సమాధానం చెప్పడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.